నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డయాబెటిక్ రెటినోపతి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమస్యల గురించి కూడా మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే లక్షణాలు, అప్డేటెడ్ ట్రీట్మెంట్ అంటూ అసలు ఏ విధంగా ఉంది? డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సార్, ఇప్పుడు డయాబెటిక్ అంటే రెటినోపతి అని అంటూ ఉంటారు. ఒకవేళ వచ్చినట్లయితే మనకి కంటిలోప సమస్యలు అంటూ వస్తాయంటారా? ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అన్నది డయాబెటీస్తో బాధపడే వ్యక్తులకి కంటి లోపల రెటినాలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, డయాబెటీస్ కంట్రోల్ అవుతున్నదా లేదా అన్నది కాకుండా తప్పనిసరిగా ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది కాబట్టి డయాబెటీస్తో బాధపడే వ్యక్తిని తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోమని మనం చెప్తాం. డయాబెటిక్ రెటినోపతి అన్నది ఏంటంటే డయాబెటీస్ వచ్చిన కొన్ని సంవత్సరాలకు కానీ, డయాబెటీస్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, సరిగ్గా కంట్రోల్ చేయకపోవడం వల్ల కానీ రావచ్చు. కొందరికి మాత్రం డయాబెటీస్ వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే మార్పులు రావచ్చు. అంటే డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏంటంటే డయాబెటీస్తో బాధపడే ప్రతి వ్యక్తిని కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోమని మనం చెప్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే కంటి లోపల రెటీనా మీద ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాల్లో మార్పులు వస్తాయి. అంటే రక్తనాళాల్లో ఉన్న సిమెంట్ సబ్స్టెన్స్, అంటే సెల్స్ మధ్యనున్న సిమెంట్ సబ్స్టెన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రక్తనాళాల నుంచి రక్తం బయటకు వచ్చి రెటినా మీద ఉంటుంది. అంటే రెటినల్ హెమరేజెస్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ రెటినల్ హెమరేజెస్ నుంచి మనకు చూపు తగ్గిపోతుంది. అంటే డయాబెటీస్ ఇప్పుడు మాకేంటంటే ప్రాక్టీస్లో ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్స్ని మనం చూస్తాం. వాళ్ళు పేషెంట్ వచ్చినప్పుడు మీకు డయాబెటీస్ ఉందా అని మనం ప్రశ్నించినప్పుడు మాకు డయాబెటీస్ లేదు సార్, అంతా మామూలే, నార్మల్ అంటారు. పోనీ మీరు పరీక్ష చేయించుకున్నారా అంటే లేదు. దీనివల్ల ఏంటంటే ఎంతోమంది యువతకు కూడా డయాబెటీస్ ఉన్నట్టు మనం గుర్తించగలుగుతున్నాం. అంటే తప్పనిసరిగా కంటి పరీక్షకు వచ్చినప్పుడు డయాబెటీస్ కొరకు కూడా మనం రక్త పరీక్ష చేయించడం చేస్తున్నాం. దీనివల్ల మనకు కంటి లోపల రెటినాలో మార్పులు ఏవైనా ఉంటే కానీ మనం గుర్తించవచ్చు. ఒకవేళ లేకపోయినా కూడా డయాబెటీస్తో బాధపడే వ్యక్తి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే కంటి లోపల చిన్న చిన్న హెమరేజెస్ కానీ, ఎక్సుడేట్స్ అట్లాంటి మార్పులు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. అంటే డయాబెటీస్ ఉన్నా కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని కానీ, డయాబెటీస్ కొరకు ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఎక్కువైన బ్లడ్ షుగర్ తగ్గిందని కానీ సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కంట్లో వచ్చే మార్పులను గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఏంటంటే ప్రాక్టీస్లో చెప్పేది డయాబెటీస్తో బాధపడే వ్యక్తి తప్పనిసరిగా రెటినల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయినప్పుడే మనం కనుక లేజర్ కానీ అవసరమైన చికిత్స చేయగలిగితే వాళ్ళని అంధత్వాన్ని తొందరగా రాకుండా మనం డిలే చేయవచ్చు. అంటే చూపు పోకుండా మనం చాలా కాలం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ కాకుండా మనం కంటి పరీక్షలు చేయించుకొని రెటినోపతి గుర్తించడం చాలా అవసరం. మనం ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారం ఏంటంటే హెమరేజెస్ అట్లాంటివి ఉంటే మనం లేజర్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ రెటినోపతి మనం ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా మనం చికిత్స చేయగలిగితే మనం అంధత్వాన్ని ప్రొలాంగ్ చేయవచ్చు. అంటే రాకుండా, ఎక్కువ కాలం రాకుండా చూడవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రతి పేషెంట్కు, డయాబెటీస్ బాధపడే ప్రతి పేషెంట్కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చెప్పాలి. చాలామంది ఏంటంటే మనం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, ఇంజెక్షన్ తీసుకుంటున్నాం, డాక్టర్ పరీక్ష చేయించుకుంటున్నాము, కంట్రోల్ ఉంటుంది అంటారు. అది కాకుండా అంటే డయాబెటీస్తో బాధపడే వ్యక్తి పూర్తిగా అంటే మందుల మీదనే ఆధారపడకూడదు. వాళ్ళు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి రోజు. అది కాకుండా డయట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్.
ఈ డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేసి అవసరం ఉన్న చోట ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ వాడటం వల్ల డయాబెటీస్ అన్నది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయినప్పటికీ కూడా వాళ్ళు కంటిలో రెటినల్ చేంజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. మనం అంటే మేము ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తారు, అంటే డయాబెటీస్ మాత్రమే కంట్రోల్ చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రెటినల్ చేంజెస్ అడ్వాన్స్ అయిపోతాయి. అప్పుడు మనం లేజర్ చేసినప్పటికి కానీ ఆపరేషన్ చేసినప్పటికి కానీ వాళ్ళకు చూపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే గుర్తించవలసిన విషయం ఏంటంటే కంటిలో మార్పులు తప్పనిసరిగా వస్తాయి కాబట్టి అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి కంటి పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవడం చాలా అవసరం. సార్, ఇప్పుడు సూచనలు అనుకోవచ్చు, లక్షణాలు అనుకోవచ్చు, రెటినోపతికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటాయండి? రెటినోపతి అంటే రెటినా మీద హెమరేజెస్, ఎక్సుడేట్స్, తర్వాత ఈ హెమరేజెస్ ఎక్కువైపోయినప్పుడు మనకు రెటినల్ డిటాచ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెటినల్ డిటాచ్మెంట్ కనుక వస్తే వాళ్లకు చూపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రెటినోపతి వ్యక్తి అంటే డయాబెటీస్తో బాధపడే వ్యక్తి గుర్తించకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం. ఒకవేళ కనుక హెమరేజెస్, రక్తనాళాలు కనుక రప్చర్ అయ్యి రక్తం అట్లా ఉంటే ఈ ఫోటోకోయాగులేషన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఆ మటుకే రెస్ట్రిక్షన్ అవుతుంది. అయినా కూడా వాళ్ళు రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే కంట్లో ఇంజెక్షన్స్ కూడా వీలు పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి మ్యాక్యులర్ ఎడిమా అని వస్తుంది, డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి. మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు వాళ్ళకి చూపు బాగా తగ్గిపోతుంటుంది. దానికి మనం రివర్స్ చేయడానికి కంట్లో ఇంజెక్షన్స్ వచ్చాయి. వాటి ద్వారా ఏంటంటే ఈ ఎడిమా అనేది తగ్గిపోతుంటుంది, మళ్ళీ విజన్ రికవరీ ఉంటుంది. కాకపోతే ఇందులో కూడా చాలా ఆలస్యంగా వచ్చే పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి రికవరీ పీరియడ్ చాలా ఉంటుంది. ఒక్కొక్క మాట రికవరీ కూడా కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా డయాబెటీస్ 1 year ఉందా 2 years ఉందా అన్నది ఇంపార్టెంట్ కాదు. డయాబెటీస్తో బాధపడే వ్యక్తి రెటినల్ చేంజెస్ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుంటూ అవసరం ఉన్నప్పుడల్లా లేజర్ కానీ ఇంజెక్షన్స్ కానీ చేయించుకుంటూ ఉంటే మనం చాలా కాలం వాళ్ళని చూపు కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. సార్, ఇప్పుడు కంటి పరీక్ష చేయించుకున్న తర్వాత కూడా అంటే మనకి డయాబెటిక్ రెటినోపతి ఉందని ఏ విధంగా నిర్ధారణ చేస్తారండి? వాళ్ళకి కంటి పరీక్ష చేయించుకున్నప్పుడు కంటిలో చుక్కల మందు వేసి రెటినా పరీక్ష చేయడం జరుగుతుంది. కంటి లోపల రెటినా పరీక్ష చేసినప్పుడు కంటి డాక్టర్కి రెటినల్ చేంజెస్ను బట్టి మనం డయాబెటీస్ నుంచి మార్పులు వచ్చినట్టు మనం గుర్తిస్తాం. ఆ మార్పులు కనుక తక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండమని మనం పేషెంట్కి చెప్తాం. ఒకవేళ మార్పులు కనుక ఎక్కువగా ఉండి హెమరేజెస్ ఎట్లా ఉంటే వాటికి మనం ఫోటోకోయాగులేషన్ చేయడం అవసరం. ఇది కాకుండా మ్యాక్యులర్ ఎడిమా ఉంటే కనుక వాళ్ళకి కంట్లో ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. ఇలా చేయించుకున్న వ్యక్తి మాత్రం తప్పనిసరిగా అంటే డాక్టర్ సలహా బట్టి 6 నెలలకు ఒకసారి కానీ ఇయర్లీ ఒకసారి కానీ వాళ్ళ కంటి పరీక్ష చేయించుకొని ఎప్పటికప్పుడు చికిత్సా విధానాన్ని ఫాలో చేస్తేనే వాళ్ళ చూపు చాలా కాలం ఉంటుంది. ఇప్పుడు మనకి డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి దశల వారీగా కూడా ఉన్నాయంటారా? వాళ్ళకి రెటినోపతి అన్నది యాక్చువల్గా సీరియస్నెస్ మనకు తెలియదండి. కొందరికి ఏంటంటే 1 or 2 yearsలోనే మార్పులు వస్తాయి. కొందరికి 10-15 ఏళ్ళు అయినప్పటికీ కూడా మార్పులు రాకపోవచ్చు. కాకపోతే మనం తెలుసుకోవాలి తప్పనిసరి. మనం రెటినల్ ఎగ్జామినేషన్ ప్రతి పేషెంట్కు చేయడం చాలా అవసరం. దానివల్ల ఏంటంటే ఉన్నది లేనిది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మా ప్రాక్టీస్లో ఏంటంటే కొందరు కంటి పరీక్ష కొరకు వస్తారు. కంటి పరీక్ష కొరకు వచ్చినప్పుడు వాళ్ళకి మీకు డయాబెటీస్ ఉందా అంటే వాళ్ళు లేదు అనే చెప్తారు. కాకపోతే ఏంటంటే కంటి పరీక్ష చేసి రెటినా చూసినప్పుడు డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళ కొరకు మనం రక్త పరీక్ష చేయించి డయాబెటీస్ కనుక ఉంటే వాళ్ళకి మళ్ళీ మనం చికిత్స మొదలు పెడతాం. అంటే వీళ్ళ జీవనశైలి అంటే అసలు ఏ విధంగా మార్చుకోవాలంటారండి? జీవనశైలి ఏంటంటే చాలామంది ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత బాగా కంట్రోల్ ఉందని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ వాళ్ళు స్వీట్ తింటారు ఫ్రీగా. తిని ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందని వాళ్ళు జీవన శైలి మారిపోతుంది.
ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది, స్వీట్ తింటే ఏమవుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇమ్మీడియట్గా మనకు మార్పు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి క్రమేణా వాళ్ళకు చూపు చాలా తగ్గిపోతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత చాలామంది బాధపడతారు. మేము ప్రాక్టీస్లో ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్ చూస్తుంటాము. వాళ్ళు చేతులారా అంటే వాళ్ళు జీవన శైలి మార్పు లేకుండా, డయట్ కంట్రోల్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండి చూపు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకని మనం వార్నింగ్ ఇచ్చేది ఏంటంటే, డయాబెటీస్ మనం గుర్తించినప్పటి నుంచి కంటి పరీక్షలు, రెటినల్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటీస్ అన్నది రెటినా కాకుండా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొందరు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కిడ్నీ ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి నీకు డయాబెటీస్ ఉందేమో అని పరీక్ష చేయించుకోమంటారు. డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత నీకు కంటిలో మార్పులు ఉండొచ్చు అంటారు. అప్పుడు కంటి పరీక్ష చేయించుకుంటారు. కాబట్టి ఏంటంటే ప్రతి పేషెంట్ ఏదైనా మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం ఈ 3 పరీక్షలు చేయించుకొని వాళ్ళు తగిన చికిత్స చేయించుకుంటే అంధత్వం రాకుండా ఉంటుంది. అంటే ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సార్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ సమస్య? రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైఫ్ లాంగ్ వీళ్ళు డయాబెటీస్ లైఫ్ లాంగ్, మార్పులు లైఫ్ లాంగ్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. కాకపోతే చికిత్స చేయటం ద్వారా, ఎప్పటికప్పుడు మనం చికిత్స చేయటం ద్వారా వాళ్ళకి ఏంటంటే అంధత్వాన్ని మనం చాలా కాలం రాకుండా చూసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.